హై డ్రామా నడుస్తుంది. ఏంటంటే ఇది కాంట్రడిక్షన్ క్రియేట్ చేయడం, ఒకదానికి స్పర్ధ వచ్చి టోటల్ కేసు కొట్టేయబడాలి, టెక్నికల్గా కొట్టేయబడాలి. ఇది వీళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడ. ప్రాక్టికల్గా మనకి కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి, అలాగే మీడియా మొత్తానికి, పోలీసు యంత్రాంగానికి, రాజకీయ నాయకులకు అందరికీ తెలిసిన ప్రొసీజర్ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ పైన, అంటే ఒక హోంగార్డుల పైన కానిస్టేబుల్ పైన హెడ్ కానిస్టేబుల్ పైన ఏఎస్ఐ పైన సబ్ ఇన్స్పెక్టర్ పైన సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన డిఎస్పీ ఆర్ ఏసీపీ పైన డీసీపీ పైన కమిషనర్. ఇది ఓ ప్రొసీజర్, ఓ ప్లాట్ఫామ్. దీంట్లో రెగ్యులర్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది కమిషనరేట్లలో అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆ స్టేషన్లో ఉన్న కేసుల వివరాలని, మర్డర్ కేసులు ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ చూసేవాళ్ళు అయితే కనుక లా అండ్ ఆర్డర్ కేసులు ఏం కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, క్రైమ్ వాళ్ళు అయితే క్రైమ్ కేసులు ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి, అందులో ఏ నిందితుల్ని ఇప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు, ఈ డేటా ఏ రోజుకు ఆ రోజు ఇస్తారు వాళ్ళు కమిషనర్కి. ఎవరికి ఇస్తారు? సిఐ ఏసీపీకి ఇస్తారు, ఏసీపీ కమిషనర్కి ఇస్తారు. వీళ్ళు రివ్యూ చేస్తారు. ఇందులో వీళ్ళకున్న అనుమానాలు లేదా వీళ్ళు ఏదన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ అభిప్రాయాలు ఏమన్నా చెప్పి ఆ రూట్లో పొమ్మనమని చెప్పేది పై అధికారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇప్పుడు ఏసీపీని కూడా పిలిచి విచారించారు కదా మొన్న, టాస్క్ ఫోర్స్ ఏసీపీని. ఆమె ఏం చెప్పిందో ఇక్కడేమి రాయలేదు. ఇక్కడ బేసిక్గా ఇక్కడేంటి విచారణలు కూడా 3 రకాలు చేశారు. ఇక్కడేంటంటే గందరగోళ పడిపోతుంది ప్రభుత్వం.